రైట్ ఇక బులెటిన్ లో వివరాలు చూద్దాం. అంతరిక్ష పరిశోధనలో భారతదేశం మరో ఘనతని సాధించింది. ఇటీవలే నింగిలోనికి పంపించిన 2 ఉపగ్రహాలను సక్సెస్ఫుల్ గా ఇస్రో అనుసంధానించింది. స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైందని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది. ప్రపంచంలో ఈ ఘనతను సాధించిన 4వ దేశంగా భారత్ నిలిచింది. డిసెంబర్ 30న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోనికి పంపించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 PSLVని దీనికోసం వాడారు. ప్రయోగించిన 15 నిమిషాల 9 సెకండ్లకు స్పేడెక్స్ 1B, మరో 3 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటిని అనుసంధానించేందుకు 3 సార్లు విఫల యత్నాలు జరిగాయి. చివరికి ఇవాళ మరోసారి వీటిని అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించారు. క్రమంగా 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. 4వ ప్రయత్నంలో భాగంగా 2 ఉపగ్రహాల అనుసంధానం పూర్తయిందని ఇస్రో ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతో భారత్ కూడా ఆ దేశాల సరసన చేరిపోయింది. ఈ ప్రయోగం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మన దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలను ఇది కీలక మెట్టుగా నిలిచింది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇంకో పక్క ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఎక్స్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. భారత అంతరిక్ష కేంద్రం స్థాపనకు ఈ డాకింగ్ ఊతమిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. కోట్లాది మంది భారతీయులకు ఇస్రో విజయం స్ఫూర్తినిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అనేక భవిష్యత్ విజయాలకు డాకింగ్ తొలిమెట్టు అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.